వారాహి దేవతను లక్ష్మీ స్వరూపంగా వర్ణించారు, నిజమేనా? వరాహమూర్తిగా నారాయణుడు అయితే పృథ్వీ లక్ష్మీతత్వమే కదా. ఈ ధూమవతి అమ్మవారు అంటే మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? చెడుగాలి సోకిందంట, ఆ వాయువులు సోకకుండా కాపాడి ధూమావతి మహావిద్య. ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ఏంటంటే జాతస్య మరణం ధ్రువం, ఎవడు పుడతాడో వాడు చనిపోతాడు అనేది సత్యం. నెగటివ్ ఎనర్జీ నిజంగా ప్రపంచంలో ఉందంటారా? నెగటివ్ ఎనర్జీ గురించి మాట్లాడేదానికంటే వాళ్ళ బాధల గురించి మాట్లాడడం చాలా అవసరం. కర్మల్ని దగ్ధం చేసే సాధన. కర్మ హి పూజ హై, మానవతా హి ధర్మ హై, సాధన హి జీవన్. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురువు త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు. ఒక్క గురువుని సేవిస్తే చాలు ఆ శిష్యుడికి కావలసిన సంపదలు సిద్ధులు అన్నీ లభిస్తాయి అంటారు. మరి ఈ క్రమంలో శిష్యుడు గురువుని ఏ విధంగా సేవించాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని తన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, మోక్షాన్ని చేరుకునేది ఎలా, ఇలాంటి ఎన్నో రకాల ప్రశ్నలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. 21 ఏళ్లకే సాధన ప్రారంభించి దాదాపు 5 దశాబ్దాలకు పైగా కఠోరమైన దీక్ష దక్షతలతో వారు సాధన చేయటమే కాకుండా ఎందరో దేవతామూర్తుల దర్శనం, అలాగే మరెన్నో మంత్రాలకు సంబంధించి సిద్ధిని వారు పొందారు. వారి వాక్కు, వారి మాట, వారి బాట మరెందరికో కూడా ఆదర్శప్రాయమైంది. దశమహావిద్యల్లో వారు విశేషంగా సాధన చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది ఇయర్, భారత్ కే అన్మోల్ అంటూ ఎన్నో బిరుదులను కూడా సొంతం చేసుకున్నారు. ఇవే కాకుండా లౌకిక జీవితంలో కూడా వారు BA, LLB, LLM చదివారు. అలాగే హిందీ లాంగ్వేజ్లో PhDని సంపాదించారు. అలాగే ఆరోగ్యరీత్యా ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా వారి పరిష్కార మార్గాల్ని వారు తీసుకొచ్చే క్రమంలో ముందడుగు వేస్తున్నారు. ఇవే కాకుండా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా కూడా ప్రతి ఒక్క మనిషి పురోగతి చెందటానికి కావలసిన సాధనా మార్గాల్ని అందరికీ తెలియచేస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీ నిఖిల చేతన్ కేంద్ర వ్యవస్థాపకులు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. ఈరోజు గురు సాంగత్యం కార్యక్రమంలో మీ ద్వారా కొద్దిపాటి జ్ఞానాన్ని పొందే అవకాశం దొరికినందుకు మేము ధన్యతగా భావిస్తున్నాము. దశమహావిద్యల్లో ఒక్కొక్క దేవత చాలా ఉగ్రంగా కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనం ఇటువైపు చూస్తూ ఉంటే సాత్వికంగా వామాచారంలో మనకు దేవతలు కనిపిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు శీఘ్రంగా అనుగ్రహించినంతగా వీళ్ళు అనుగ్రహించరంటారా? అనుగ్రహిస్తారు, వీళ్ళే శీఘ్రంగా అనుగ్రహిస్తారు. వాళ్ళ తత్వంలో వెళ్ళి మనని చేయగలిగితే వీళ్ళే శీఘ్రంగా. అందరిలో ఉన్న ఒక ఆపోహ చాలా తప్పుగా ఉందండి. దశ మహావిద్యలో అన్న మహావిద్య అనగా విద్య అనగా అభ్యసించినది, విద్య అనగా పూజించినది కాదు. రైట్. కాళీ మహావిద్య అనగా కాలజ్ఞానాన్ని ఇచ్చినది. తార అనగా ఖగోళ శాస్త్రాన్ని చెప్పినది. భువనేశ్వరి అనగా సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది. ధూమావతి అనగా పొగలకు సంబంధించిన గ్యాసెస్ విద్యకు సంబంధించినది. వీటన్నింటినీ మన వాళ్ళు కోడ్గా ఈ మహావిద్యలను విద్యలుగా పెట్టినారు. నీవు ఏ విద్యను ఏ విధంగా ఏ మంత్రం అయితే ఇచ్చినా ఆ మంత్రంతో చేస్తే నువ్వు ఆ విద్యలో నైపుణ్యతను పొంది గొప్పవాడుగా అవుతావు. అసలు ఒరిజినల్గా మనం చెప్పిన విద్యలో నువ్వు ఆకాశ మార్గంలో వెళ్ళి ఏ దేవతను ఏ విధంగా చేయాలన్నది ఈ మహావిద్యలకు విద్య అభ్యసించినది కానీ విద్య పూజించినది కానీ చేసిన ఈ సాధన ద్వారా నువ్వు దాని యొక్క ఫలితాన్ని పొందగలవని చెప్పడం. దీన్ని ఎవరూ చెప్పలేదు ఇప్పటివరకు. అందరూ మూర్తిగానే పూజించడం, ఆమె శ్మశానంలో పూజించడం, ఆమె శ్మశాన ఖాళీగా ఉంటుంది కాదు. ఆమె శ్మశానంలో చెప్పేది ఏంటంటే మొదలు నువ్వు నేర్చుకుని. చాలామందికి నేను చెప్తూ ఉంటాను, సత్యం శివం సుందరం యొక్క అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే సత్యం ఏంటంటే జాతస్య మరణం ధ్రువం, ఎవడు పుడతాడో వాడు చనిపోతాడు అనేది సత్యం. ఆ సత్యానికి అధిపతి ఎవరంటే శివుడు. కనుక నేను పుట్టినవాడిని, నేను ఎలాగైనా చచ్చిపోతాననే మార్గంలో కనుక శివుడిని ఆరాధిస్తే నువ్వు ఆ సౌందర్యత్వాన్ని పొందగలవు.
నీకు ఎప్పుడు పుట్టినప్పుడు నేను చచ్చిపోను అనుకుంటే ధనాన్ని కూడబెడతాం, నేను చచ్చిపోనంటే అందాన్ని ఆవరిస్తాం, నేను చచ్చిపోనంటే నా పిల్లల కోసం ధనాన్ని కూడబెడతాం. ఇవన్నీ నీలో ఉన్నాయి. ఆ శివుణ్ణి కనుక నువ్వు ఆ సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు కూడబెట్టే విధానం కానీ ఇవన్నీ మానిపేసి నువ్వు ఎప్పుడైతే నడుస్తావో ఆ సౌందర్యత్వాన్ని పొందగలం. అది సత్యం శివం సుందరం. ఈ సత్యాన్ని ఈ శివాన్ని తెలుసుకున్నవాడే దశమహావిద్యల్లో కూడా మనం శ్రీకృష్ణుడు కూడా దశమహావిద్యలను చేసినట్టు, ఆంజనేయ స్వామి కూడా దశమహావిద్యలను చేసినట్టు సాధన చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. రావణాసురుడు కూడా దశమహావిద్యను సాధన చేసినాడు. కాళికా విద్యను ఆయన దగ్గర ఉన్న దీంట్లో శ్రీలంకలో శాంకరీ విద్యగా చెప్పబడింది. కనుక ఐశ్వర్యాన్ని ఆయన అనుభవించేసినాడు. ఏ విధంగా నాకు కనుక ముందు జరిగేది మొదలే తెలిస్తే నేను ఎంతో ఆనందంగా ఉండగలను. కాలజ్ఞానం దానికి కావాలి. నా జీవితంలో ముందర ఏం జరుగుతుంది నేను తెలిస్తే నేను అన్నింటినీ తెలుసుకొని ముందర నడగలను. ఇదే కనుక మనం శ్రీకృష్ణుడి విషయంలో అయితే శ్రీకృష్ణుడికి కాలజ్ఞానం ఉంది. సాందీపని మహామని చెప్పిన ప్రతి దాన్ని ముందే ఊహించేవాడిని, వాడిని ఎలా చంపాలో ముందు ఆలోచించేవాడు ఆయన. కనుక ఈ కాలజ్ఞానం అనేది కాళీ మహావిద్యతో సంబంధించినది. కనుక కాలజ్ఞానం నేర్చుకున్న ఒక మహావిద్య, ఒక మహాగురువు అతను ముందరేం జరిగేది అది తెలుసుకొని నడుస్తాడు. కనుక అతనికి ఎలాంటి అపాయాలు ప్రతి సమస్య నుంచి బయటపడే శక్తి ఆయనలో ఉంది. ఆ సమస్య దేంతో వస్తుంది? విషంతో వస్తుందా, పాముతో వస్తుందా, ఇంక దేంతో వస్తుంది, ఎవరు శత్రువులు వస్తున్నారా అని తెలుసుకునే విద్యను కాలజ్ఞానానికి కాళీ మహావిద్య అన్నారు. కనుక ఆ విద్యను ఏ విధంగా అభ్యసించి ఏ విధంగా సిద్ధి చేసుకోవాలన్నది రావాలి. ఆమెను ఆ విధంగా ఆచరించకుండా మనం కనుక ఆమెకు జ్ఞాన విద్యగా అభ్యసించి ఆమెను కనుక మనం సాధన చేస్తే దాన్ని పొందగలం అన్నది. ఇవి కాలజ్ఞానానికి సంబంధించిన విద్యలు ఇవన్నీ. అయితే ఇప్పుడు ఎవరైనా కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, తీవ్రంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు కానీ, క్లిష్టమైన సమస్యల్లో వాళ్ళు బందీ అయిపోయి ఉన్నప్పుడు కానీ ఈ కాళీ ఆరాధన చేస్తే శీఘ్రంగా ఉపశమనం అంటారు. నిజమేనంటారా? ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మహామృత్యుంజయ జపం, మహామృత్యుంజయ హోమం చేద్దామని అంటారు. కానీ మహామృత్యుంజయ హోమానికి, సంజీవని మహావిద్యానికి, మృత సంజీవని మహావిద్యకు ఎంతో తేడా ఉంది. మహామృత్యుంజయం గురించి నేను చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ ఆయుర్వేదంగా కనుక దాన్ని ఆరాధిస్తే, శివుణ్ణి కనుక ఆరాధిస్తే అని చెప్తే మహామృత్యుంజయ జపంలో చెప్పబడింది అంటే, మహామృత్యుంజయ విధానంలో మంత్రం ఏ విధంగా ఉందంటే, త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమి వందనాన్ మృత్యోర్ముక్షమామృతాత్. ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం త్రియంబకం అనగా 3 మామిడి పళ్ళు, 3 రకాల మామిడి పళ్ళు. యజ అనగా ఆహ్వానం చేయడం అంటే యజ్ఞం చేయడం. మహే అనగా పృథ్వీ మీద చేస్తే సుగంధిం, దాంట్లో సుగంధం వస్తుంది. ఆ సుగంధాన్ని కనుక మనం తీసుకుంటే పుష్టివర్ధనం, శక్తిదాయకమైనది. ఉర్వారుక, ఉరం అనగా హృదయం. మియోబంధన, కార్డియాటిక్ అరెస్ట్. మృత్యోర్మ, మృత్యు పొందితే ఆ పొగను తీసుకున్నాడు మళ్ళీ బతుకుతాడు అని అర్థం. మహామృత్యుంజపానికి అది ఒరిజినల్ అర్థం. కానీ అందరూ కూడా మహామృత్యుంజయం అన్ని రోగాలకు వాడతారు. అది సరైన పద్ధతి కాదు. మృత సంజీవని విద్య, రుద్రుడు చెప్పిన రౌద్రహోమం, రుద్రహోమం 64 మూలికలతో చేసే ఒక రుద్రహోమం ఉంది. అది ఏ విధమైన మృత్యు నుంచి బయటకు తీయగలదు. కానీ మహామృత్యుంజయ జపం అన్నది కార్డియాటిక్ అరెస్ట్తో కానీ దీంతో హృదయానికి సంబంధించి దీంతో చనిపోయిన వాళ్లను బతికించే విధానం ఆయుర్వేద పరకంగా చెప్పిన మంత్రం అది. ఇప్పుడు మీరు ఇందాక ప్రస్తావించారు మృత సంజీవిని విద్య. అవును, అది అప్పుడే కనుమరుగైపోయిందని చెప్పారు కదా. అని లేదు కదా. సంజీవని ఇప్పటికి కూడా గురుజీ చెప్పిన విధానంలో, శిష్యుని చెప్పిన విధానంలో గురుజీ స్వయంగా సంజీవని యొక్క మూలికను అది ఈ సంజీవని విద్య, మృత సంజీవని విద్య రెండు వేరు. సంజీవని విద్య ఆయుర్వేదానికి సంబంధించి, మృత సంజీవని మంత్రానికి సంబంధించినవి. మృత సంజీవని విద్య ఇది ఇప్పుడు ఏమైనా ఇది పరకాయ ప్రవేశం లాంటివి శంకరాచార్యులు వారు చెప్పే ఉన్నారు. మృత సంజీవని విద్య మంత్రానికి సంబంధించింది. సంజీవని విద్య వృక్షానికి సంబంధించి. సంజీవని అనే ఒక వృక్షం ఉంది. ఆ సంజీవని వృక్షంతో దాని సాహ్యంతో పాము కాటుతో కానీ మామూలుగా ఏదైనా హార్ట్ అటాక్తో దేంట్లో కనుక శరీరం అలాగే ఉండి ఏదైనా వేరే విధంగా చనిపోతే ఆ శరీరాన్ని మళ్ళీ బతికించవచ్చు అన్నది ఆయుర్వేదికంగా ఉన్న సంజీవని మూలికతో. ఏదైతే మనం లక్ష్మణ్ గురించి వింటామో ఇంకా ఇతర విద్యలతో మృత సంజీవని విద్య ఏది ఉపయోగించకుండా మంత్రం ద్వారానే మనిషిని మళ్ళీ బ్రతికిన శుక్రాచార్యుడు చెప్పిన విధానం శివుడి దగ్గర నుంచి నేర్చుకున్నది అని చెప్తారు. అయితే అప్పుడు అది ఇంకొకరికి చెప్పటం వల్ల, ఆవిడకి తెలుసుకోవటం వల్ల, అదే శుక్రాచార్యుడు వాళ్ళ అమ్మాయి తెలుసుకోవటం వల్ల అమృత సంజీవని విద్య నిర్వీర్యం అయిపోతుందని. అది కచుడికి మాత్రమే. అతని కచుడిని ప్రేమిస్తుంది దేవయాని, శుక్రాచార్యుని బిడ్డ. ప్రేమించి అతను ఎప్పుడైతే ఆ విద్యను శుక్రాచార్యుడు కడుపులో నుండి బయటకు వచ్చేస్తాడో, నేను ఏ పనికి వచ్చినా ఆ పని అయిపోయింది అన్నప్పుడు శుక్రాచార్యుడికి చాలా బాధ వేసి, నేను నీ బిడ్డను పెళ్లి చేసుకోను, నేను ఆ మృత సంజీవని విద్యను నేర్చుకుని వెళ్ళిపోతున్నప్పుడు శుక్రాచార్యుడు కచుడిని శపిస్తాడు. నీకు ఈ విద్య పనికిరాని పోవుగా. కానీ అప్పుడు కచుడు ఏమంటాడంటే, మీ ఆజ్ఞ గురువుగా శిరసావిస్తాను, ఈ విద్య నాకు పనికి రాకుండా పోని, కానీ నేను ఎవరికైతే బోధిస్తానో వాళ్ళకి పనికిరాని అని చెప్పి ఆయన మళ్ళీ అందరినీ బోధించినట్టు దేవతల్లో చెప్పబడి ఉంది. ఓకే. ఇప్పుడు నరసింహస్వామిది కూడా
మృత్యు ఇందాక మీరు చెప్పినట్టుగా అది ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో హనుమంతుడికి సంబంధించి కూడా చేస్తూ ఉంటారు. పంచముఖ హనుమత్ జపంలో కూడా ఆ ప్రాణ సంజీవిని ప్రాణ ప్రక్రియ అన్నది అతను ప్రాణదేవతగా చెప్పబడతారు. ఎవరైతే వాయువుకు సంబంధించిన దేవతలు ఉన్నారో, వాయువుని ఎవరైతే పట్టిన ఉన్న ప్రాణదేవతలను ఉపాసించే వాళ్ళందరూ కూడా మృత్యువును మళ్ళీ తీసుకొని రాగలుగుతారు, మళ్ళీ ప్రాణం పోయగలరు. ప్రాణం అంటే వాయువుని మళ్ళీ పోయడం, ప్రాణం అనగా ప్రాణవాయువు. ఓకే, మనం గమనిస్తే గురుగారు వారాహి దేవతను లక్ష్మీ స్వరూపంగా వర్ణించారు, నిజమేనా? పృథ్వీ అన్నది లక్ష్మి, మనం పృథ్వీని లక్ష్మిగానే కొలుస్తాం కదా. వరాహమూర్తిగానే నారాయణుడు అయితే పృథ్వీ లక్ష్మీతత్వమే కదా. సో అమ్మవారికి ఏ కలర్? గ్రీనా? గ్రీన్ కలర్ అండి ఎక్కువగా వాడేది. ఓకే, మా శాస్త్రం నా గురువు చెప్పిన విధానంలో గ్రీన్ వస్త్రాలు వేసుకొని గనక చేస్తే ఆమె త్వరగా సిద్ధిస్తుందని. అంటే ఇప్పుడు ఒక 7 రోజుల పాటు పగలంతా ఉపవాసం ఉండి అంటే ఎలా చేస్తారు ఆ సాధన? పృథ్వీ పైన తానంతట అవే వచ్చిన మా పండ్లు ఫలాలు కానీ మూలాలు కానీ ఆకులు కానీ తిని చేసే సాధన కనుక వరాహి సాధన చేస్తే త్వరగా సిద్ధిస్తుంది. వండిన అన్నం కానీ వండినవి కానీ తీసుకోకుండా పృథ్వీ పైన ఈవెన్ మన దగ్గర ఆకులు, మూలికలు, తర్వాత పండ్లు వీటన్నింటినీ తీసుకుని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తాగవద్దని ఉంది దాంట్లో వల్ల. పృథ్వీకి సంబంధించిన ఆకులు వాళ్ళని తీసుకొని కనుక వరాహి సాధన చేస్తే సిద్ధిస్తుంది. సో ఎవరైనా ఒక సిద్ధి పొందారు అని అంటే ఆ సిద్ధి అనేది ఎంతకాలం ఉంటుందంటారు వాళ్ళ దగ్గర? వాళ్ళు దురుపయోగం చేయనంత వరకు ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమందికి ఒక సిద్ధి లభించింది అని అంటే ఒక డ్యూరేషన్, ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అట్లా అని కాదండి. వాడు కనుక దాన్ని నేను ఇప్పుడే చెప్పినాను, వాడు దానికన్నా సరి అయిన ఉపయోగం చేసి ఇతరులకు కనుక మంచి ఫలితాన్ని వాడిని కాపాడుతూ ఉంటే ఆ విద్య ఇంకా వాడు అభివృద్ధి చెందుతుంది. కానీ ఆ విద్యను వాడు తన స్వార్థం కోసం వాడి ఏదైనా ఎవరికైనా చెడు కలిగితే మాత్రం ఆ విద్య అక్కడికి నశించిపోతుంది. ఈ ధూమవతి అమ్మవారు అంటే మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ధూమావతి సాధకుడు ఏదైనా ధూమావతి మాలామంత్రం కానీ ఇది కానీ చేస్తే మన శరీరంలో వాయుతత్వంగా ఉండే చెడు వాయువులు ఉండే తత్వాన్ని మన శరీరం నుంచి బయటకు తీసేసి దాన్ని సరియైన చేసే పద్ధతి శరీరానికి రక్ష. దాంతో చెడు వాయువులు మనకు సోకకుండా, మనం ప్రతిదిగా చెడుగాలి సోకిందంట ఆ వాయువులు సోకకుండా కాపాడే ధూమావతి మహావిద్య. అదేవిధంగా ప్రపంచంలో ఇక్కడ ఇప్పుడు నేను పొల్యూషన్ కానీ ఇంకేమైనా వాయువులతో సంబంధించి మనకి ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే ధూమవతి చేసిన వాళ్ళు దాంతో కాపాడబడతారు. గురుగారు, ప్రస్తుతం ఎవరైనా కూడా కాస్త ఆర్థికంగా స్థిరపడి ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలని అనుకునే వారికి ఎటువంటి సాధన ఉత్తమం అంటారు? లక్ష్మీ సాధన ఉపయోగం ఉంది. లక్ష్మీ సాధనలో కూడా కమలా సాధన, దశమహావిద్యలో కమలా సాధన అంతరే శ్రేష్టమైనది. చిన్నమస్తా సాధన ఇంకా కూడా శ్రేష్టమైంది. ఎందుకంటే అది చిన్నమస్తా సాధనలో ఉన్న విశిష్టత ఏంటంటే అది అసంభవ కార్యాన్ని సంభవం చేస్తుంది. అట్లే అప్పుడే తాత్కాలికంగా డబ్బులు కావాలంటే నేను చెప్పినప్పుడు స్వర్ణతార కానీ దాంట్లో తపస్సు ఎక్కువ. స్వర్ణకాళి కూడా ఉంది, అట్లే స్వర్ణ మాతంగి కూడా ఉంది. వీళ్ళని కనుక సిద్ధి చేసుకుంటే, కమలా మహావిద్యను సిద్ధి చేసుకుంటే కూడా మనం తొందరగా మనం లక్ష్మీ ప్రాప్తిని చేసుకోవచ్చు. లక్ష్మీ ప్రాప్తి చేసే మార్గాలు మనకు చాలా మెండుగా వస్తాయి. ఓకే, స్వర్ణతార, స్వర్ణకాళి, కనకదుర్గ, ఓ ఇంతమంది వీళ్ళంతా కూడా మనకు బంగారు బాటను వేసేవాళ్ళు. ధనాన్ని మనకు ధనదా యక్షిణి అని కూడా ఒక ఉంది. యక్షిణిలో ధనదా యక్షిణి అనే విద్య కూడా ఈ కలియుగంలో ధనదా యక్షిణి చాలా గొప్పది. ధనదా యక్షిణి స్తోత్రాన్ని రోజు పఠించి ధనదా యక్షిణి మంత్రాన్ని కనుక చేసేవాళ్ళు అయితే, నేను ఇంతకుముందు మండల అని ఎక్కడైతే శంకరాచార్యులు వారు జైన గురువుని ఓడించినారో అక్కడ సాధన శిబిరం జరిగింది. అక్కడ ధనదా యక్షిణి స్తోత్రాన్ని సాధన వాళ్ళకి ఇచ్చినాను. వాళ్ళు స్వయంగా అనుభవపూర్వకంగా చెప్పినారు, గురుజీ మేము ధనదా యక్షిణి సాధన చేసిన 15 రోజుల్లో రిజల్ట్ పొందినామండి డబ్బుల కొరకని. ధనదా యక్షిణి సాధన ఈ కలియుగంలో మనకు డబ్బు కోసం. ఎందుకంటే యక్షులలో కుబేరుడే యక్షిణీలందరికీ అధిపతి, యక్షుడైన కుబేరుడు. అందుకని యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతి ధనధాన్య సమృద్ధి మీద దాపయ స్వామి అతని మంత్రం. యక్షుడు రావణాసుడికి బ్రదర్గా చెప్పబడినాడు. కానీ ఇంతమంది అందరి దేవతలంతా ఒక దిక్కు, ఒక్క యక్షుడు కుబేరుడు మాత్రమే శివుడికి మిత్రుడుగా చెప్పబడ్డాడు. ఆయన భక్తుడు గాడు, శిష్యుడు గాడు, ఆయనకు మిత్రుడుగా చెప్పబడ్డాడు. శివుడు కుబేరుడికి నా మిత్రుడుగా చెప్పబడతాడు. కనుక యక్షుడైన కుబేరుడు కనుక మనం సరిగ్గా సాధన చేయగలిగితే కూడా అతను ఏ యక్షిణినైనా ఒకటి యక్షిణి అయితే యక్షిణి సాధన చేస్తూ మొదలు కుబేర సాధన పూర్తి చేసుకొని యక్ష సాధన పూర్తి చేస్తే డబ్బులు వస్తాయి, ధనానికి ఎలాంటి కొదువ ఉండదు. దశమహావిద్యల్లో బగళాముఖి అమ్మవారి వైభవ ప్రభావాలు మీ మాటల్లో. బగళాముఖి గురించి దాన్ని స్తంభన విద్యగా చెప్పినారు. స్తంభన విద్య అనగా ఏదైనా సంకటం వస్తుంటే దీని యొక్క ఈ మొట్టమొదటి విద్యను చేసిన వాడు స్వయంగా నారాయణుడని. ఆ నారాయణ సరోవరం గుజరాత్లో ఇప్పటికి కూడా ఉంది. అక్కడ స్వయంగా విష్ణుమూర్తి పెద్ద తుఫాన్ వచ్చి భారతదేశాన్ని ముంచేటంత తుఫాన్ వచ్చేటప్పుడు స్వయంగా నారాయణకి అందరూ ప్రార్థించి ఇప్పుడు మునిగిపోతామంటే నారాయణుడు అప్పుడు మొట్టమొదటిసారిగా పీతాంబరాదేవి బగళాముఖిని ఆరాధించి ఆ బగళాముఖిని స్తంభం చేసి ఆ తుఫాన్ను ఆపినాడు అని చెప్పడం జరిగింది. అలాగే మన జీవితంలో ఏదైనా
అనుకోని కారణాల వల్ల సడన్గా వచ్చే ఏదైనా విపత్తు మన గురించి మనకు తెలిస్తే దాన్ని ఆపడానికి ఉపయోగించే విద్యను బ్రహ్మాస్త్ర విద్యగా స్తంభన విద్యగా బగలాముఖి విద్యను వాడతారు. అందుకని దాంట్లో బ్రహ్మాస్త్రాయ విద్యని స్తంభన బాణాయ ధీమహి తన్నో బగలా ప్రచోదయాత్ ఆమె గాయత్రి. ఓం హ్లీం బగలాముఖి సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభ జిహ్వాం కిలే బుద్ధిం వినాశలీం ఓం స్వాహ అని ఏదైనా మనకు వచ్చే సంకటాలు మొదలు చేస్తే దాన్ని ఆపగలిగే శక్తి ఆ బగలాముఖి విద్యలో ఉంది కనుక దాన్ని స్తంభన విద్యగా కూడా చెప్పినారు. ఇప్పుడు ఇది ఎవరైనా ఆచరించవచ్చు అంటారా? ఎవరైనా యోగ్యుడైన గురువు దగ్గర దీక్ష తీసుకుని ఆచరించవచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి డౌట్ ఏంటంటే శైవులు, వైష్ణవులు, గణపత్యం ఆచరించేవారు, శాక్తేయులు, ఇలా రకరకాల శాఖలకు నేను స్వయంగా మీకు ఇప్పుడు చెప్పిన నారాయణుడే ఈ విద్యను మొట్టమొదటి ఉపయోగించింది. నారాయణ సరోవరం ఎవరైనా పోయి తెలుసుకోండి, గుజరాత్లో నారాయణ సరోవరం ఉంది. నారాయణుడే మొట్టమొదటి ఈ విద్యను చెప్పినారు. ఆ తర్వాత శైవం దీంట్లో నారాయణ ఉపాసించిన మంత్రం వేరే ఉంది, బ్రహ్మ ఉపాసించిన మంత్రం వేరే ఉంది, శివుడు ఉపాసించిన మంత్రం, మళ్ళీ దుర్వాసాది ఋషులు కూడా ఈ స్తంభన బగలాముఖి విద్యను మంత్రాలు వేరే వేరేగా ఉన్నాయి. కానీ ఇది స్తంభన విద్య. మనపైన ఏది అనుకోకుండా ఏదైనా వచ్చే సంకటం ఉంటే దాన్ని ఆపగలిగే శక్తి ఈ స్తంభన విద్యలో ఉంది. కాబట్టి దీన్ని బగలాముఖిగా చెప్తారు. బగలాముఖి, వల్గాముఖి కూడా అంటారు ఈమె దేవతను. సో ఎవరికైనా వారి జీవితంలో వారి వాక్కు అనేది అమోఘంగా ఉండాలి అని అంటుంటారు. ఈ వాక్శుద్ధి, వాక్సిద్ధి కలగాలంటే ఎలా? ఇట్లా మా గురువుగారు చెప్పిన ప్రకారం ఏ గ్రహణంలోనైనా సరే, ఏ గ్రహణం నడుస్తుంటే ఆ గ్రహణంలో గనక యోగ్యుడైన వాడు వాక్శుద్ధి, వాక్సిద్ధి కావాలనుకున్నవాడు, నేను చాలామందికి కూడా అడ్వకేట్స్ వాళ్ళకి కూడా రాసినవి ఉన్నాయి, వాడి నాలుక మీద సరస్వతి బీజాక్షరాన్ని, తారా బీజాక్షరాన్ని కనుక తేనెతో రాసి ఆ గ్రహణం అయిపోయే వరకు కనుక మనం ఆ తారామంత్రం చేస్తే వాక్శుద్ధి ఏర్పడి వాక్సిద్ధి ఏర్పడుతుంది అని. ఎందుకంటే వాక్సిద్ధి ఏర్పడిన వాడే దేవతలు పిలవగలడు. నీ ముఖం, నీ నోరే కనుక చెడ్డదైతే నువ్వు దేవత పిలిస్తే ఎలా వస్తుంది? మొదలు వాక్శుద్ధి కలిగి ఉండి వాక్సిద్ధి చేస్తేనే వస్తుంది. దీంట్లో ఉదాహరణగా గురుజీ చెప్పిన రెండు ఘటనలు నా జీవితంలో బాగా ఆకర్షింపజేసినాయి. అదేంటంటే మహాకవి కాళిదాసు మూర్ఖుడని అందరికీ తెలుసు. అయినా అతనికి ఆ రాజకన్యతో వివాహడానికి పండితులంతా తీసుకొని పోయి అతన్ని ఆమె ముందర పెట్టి ఆయనకు పెట్టిన తర్వాత ఈయన మూర్ఖుడని తెలిసి ఆమె తిట్టి వెళ్ళగొట్టిన తర్వాత ఆమె అతను అడవిలో పోయి తన తలకు రక్తం కారుతుండగా కాళికమ్మార్ గుడిలో పోతే అక్కడ ఒక సాధువు కూర్చుండి ఉండి నా గురువు చెప్పిన విధానం ఆయన అడిగితే, నేను ఇట్లా మూర్ఖుడిని, నాకేం రాదు, నేను అక్కడ వెళ్ళిన తర్వాత నాకు ఇలా తిట్టి వెళ్ళి నాకు విద్య రాదు, నేను విద్య నేర్చుకోలేదు అన్నప్పుడు ఆ చదువు ఆ రోజు గ్రహణం రోజు రాత్రి 12 గంటల పూజ చేస్తున్న వాడిలా రా అని చెప్పి అతనికి నాలుక మీద సరస్వతి బీజాక్షరం రాసిన తర్వాత ఆ రోజు అక్కడే ఆ కాళిదాసు కాళికామ్మ స్తోత్రాన్ని చేసి మహాసిద్ధుడైనాడు. కాళిదాసు గురించి మనం చెప్పడానికి ఇది లేదు. అదేవిధంగా రెండో ఉదాహరణ మనకు కనుక చెప్పడానికి వస్తే రామకృష్ణ పరమహంస కూడా 5వ తరగతి వరకే చదివినారు. ఆయన కాశీ వెళ్ళినప్పుడు తైలంగ స్వామిని నడిచే దేవుడిగా కొలిచి ఆయన నమస్కారం చేసి గంగా ఒడ్డున కూర్చుంటే స్వయంగా రామకృష్ణ పరమహంస చరిత్రలో తైలంగ స్వామి చరిత్ర కూడా రాసింది. రామకృష్ణ పరమహంస నాలుక మీద తైలంగ స్వామి ఇదే బీజాక్షరాన్ని రాసేసి ఆయనకు ఈరోజు మన రామకృష్ణ పరమహంస చరిత్ర చదివితే వేదజ్ఞులు కూడా చెప్పి ఆయన రాసే ప్రతి వచనాలపైన భాషను రాయగలిగేంత శుద్ధి, శక్తి, వాక్సిద్ధి ఆయన దగ్గర ఉంది. ఆయన ఏ మంత్రం చేసినాడో తెలియదు. కాళికమ్మ ఆయనతో రోజుగా మాట్లాడి దీనికంటే పెద్ద ఉదాహరణ మన జీవితంలో అవసరం లేదు. సరిగ్గా కనుక చేయగలిగితే సరస్వతి బీజాక్షరాన్ని గ్రహణంలో కనుక తన యోగ్యుడైన గురువుతో నాలుక మీద తేనెతో రాసుకున్న వాళ్ళు వాక్సిద్ధిని పొందవచ్చు. ఇది సులభమైన మార్గం. సో మీరు చేసిన సాధన మార్గం వాక్కు గురించి? నేను బాసర సరస్వతి దగ్గర, అంటే మా ఊరికి దగ్గర అమ్మవారి ఇది, నేను 2-3 సార్లు కూడా కూర్చున్నాను. 21 లక్షలు ఐం వదవద వాగ్వాదిని స్వహ అనేది నేను కూర్చుండి అమ్మవారి దగ్గర సరస్వతి సాధన చేసినాను. ఆ సరస్వతి సాధన చేసిన తర్వాత నేను అసలు ఒరిజినల్గా కనుక అడిగితే నేను మామూలుగా ఉండేవాడిని, ఎక్కడ మాట్లాడంటే చాలా భయపడేవాడిని. అలాంటిది గురు కృప వల్ల ఆ సాధన చేసి ఈరోజు భారతదేశంలో ప్రతి దగ్గర కూడా నేను శిబిరాలు చేస్తూ మాట్లాడగలుగుతున్నాను. అంటే నా మాటలు వినడానికి అందరూ ఒక రకమైన ఆకర్షణ చూపుతారంటే ఆ తల్లి కృప అని అనుకుంటాను, గురుగారి కృపనే. దాదాపుగా మీరు 8 భాషల్లో ప్రావీణ్యం పొందారు. ఇన్ని లాంగ్వేజెస్ ఎప్పుడు నేర్చుకున్నారు? అలాంటి ఇంక మనం తిరుగుతుంటాం కాబట్టి నా చిన్నప్పటి నుండి మా ఇంటి పక్కన మధువాళ్ళు కన్నడ బ్రాహ్మిన్స్ ఉండేవారు. వాళ్ళ దగ్గర కన్నడ నేర్చుకోవడం. తెలుగు అయితే నాది, మరాఠీ మా భాష, మా మాతృభాషగా, అంటే మా అమ్మ దగ్గర నుంచి మాతృభాషగా మరాఠీ వచ్చింది. తెలుగులోనే చదువుకున్నానంతా. బోధనలో తెలుగే ఉండింది కాబట్టి తెలుగు వచ్చు, కన్నడ వచ్చు. ఈ గుజరాతీ వాళ్ళతో తిరిగినాను. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నాకు చాలామంది ఇంగ్లీష్ సాధారణంగా LLM చేసినాను. ఈ విధంగా ఈ భాషలో కొద్దిగా ప్రావీణ్యం కలుగుతూ పోయింది. మీ స్వస్థలం? నాది బోధన్, నిజామాబాద్ డిస్టిక్. బోధన్ నేను ఏకచక్ర ఏదైతే మొట్టమొదటి ఆసియా యొక్క షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడైతే మొట్టమొదటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉందో అది నా స్వస్థలం బోధన్. ఓకే. పత్రిజీ గారితో మీకు పరిచయం ఉందా? పత్రి గారి గురించి పరిచయం ఏం లేదు, కానీ మా నాన్నగారు చెప్పేవాడు. అరే పత్రిజీ గారు శక్కర్ నగర్లో ఉన్నప్పుడు ఆయన స్కూల్లో చదువుతున్నప్పుడు నేను ఆయన టీచర్ని రా అని మా నాన్న చెప్పేవాడు.
సో మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు దర్శించిన గురువులు? నేను మొట్టమొదటి అయితే ఈ గురుగారిని కలిసే ముందు చాలామంది స్వాములను వాళ్ళని కలిసిన ఆచార్యులను శంకరాచార్యులను వాళ్ళందరినీ కలిసినాను. కానీ ఈ గురువుని కలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదండి. ఆయన చెప్పిన సాధనా మార్గం జరుగుతూ ఇప్పుడు ఈ 30 ఏళ్ళు అయింది గడుపుతున్నాను. ఎక్కడికి వెళ్ళలేదు. ఎవరైనా వస్తే కలిస్తే మాట్లాడతాను తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళ గురువు పుస్తకాలు చదువు, జ్ఞానం కోసం పుస్తకాలు చదువుతాను కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. గ్రేట్. సో 30 ఏళ్ళుగా మీరు ఇక్కడ ఈ ఆశ్రమం నెలకొల్పారు. అసలు ఈ ఆశ్రమంలో ఏముంది? దీని వెనకాల ఉన్న ఒక కారణం ఉందండి. నేను జాబ్ చేసి ఒక 2 రూములు ఉండే ఇంట్లో, మామూలుగా అద్దెకున్న ఇంట్లో ఉండేవాడిని. సాధన చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. భార్య, ఇప్పుడు మన దాంట్లో ముట్టు అంటూ ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువులు ఉన్నాయి. 2 రూమ్లో, ఒక రూమ్లో నేను సాధన చేసుకుంటుంటే ఒకటే రూమ్లో పిల్లల్ని తీసుకొని మా ఆవిడ వంట గంట చేసుకొని వచ్చేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. సాధన అయ్యేవి కావు. మళ్ళీ మేము అందరం పోయేది అడవిలో, మంత్రాలయం నది తీరాను, గోదావరి నది తీరాను, ధర్మపురి, ఇంకెక్కడ శ్రీశైలం అడవుల్లోనో పోయి సాధనలకు వెళ్ళేవాళ్ళం. ఈ బాధ చూసిన తర్వాత నేను మా గురువుగారికి అడిగినాను, గురూజీ ఏ గుళ్ళో వెళ్ళి సాధన చేస్తామన్న గుడి 12 అయిందయ్యా, మందిరం బంద్ చేస్తున్నాం, వెళ్ళిపోండి. రాత్రి ఏ గుళ్ళో సాధన చేయనియరు. నది ఒడ్డున సాధన చేస్తే వీడు తాంత్రికుడు మాంత్రికుడు అని వాడి మీద ముద్ర వేస్తారు. ఎక్కడ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు గురూజీ మీరు చెప్పి సాధన చేయడానికి ఒక స్థలం కావాలి. నా కోరిక ఏంటంటే నాలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఎవరికైతే 2 రూమ్లు ఇళ్ళు ఉన్నాయో, వాళ్ళకి సాధన చేసే స్థలం లేదు, అలాంటి వాళ్ళకి నేను ఒక సాధనా స్థలాన్ని కట్టాలనుకుంటున్నాను గురువుగారికి అడిగినాను. అప్పుడు గురువుగారు నా దగ్గర ఉన్నప్పుడు, జోషి నువ్వు చేసేది మంచి పని, నువ్వు చేయమని చెప్పినారు. అప్పుడు ఈ స్థలాన్ని తీసుకొని కట్టి, దీంట్లో ఉన్న మొట్టమొదటి ఏంటంటే మీరు ఏ సాధనైనా, ఏ రాత్రైనా, ఏ పోగులైనా చేయవచ్చు. ఇక్కడ ఒక్కసారి ప్రవేశించిన తర్వాత మీకు ఉండడానికి, తినడానికి, నిద్రపోవడానికి, సాధన చేయడానికి మీకు ఏ రూపాయి తీసుకోకుండా సాధన చేసి ఇంట్రెస్ట్ ఉన్నవాడు వచ్చి ఇక్కడ సాధన చేయవచ్చు. అలాంటి సాధనా స్థలాన్ని నిఖిల చేతనా కేంద్రంగా స్థాపించినాను. ఇప్పుడు 24 ఏళ్ళు అయింది. నాకు ఇక్కడ దేవతామూర్తులందరినీ చూసిన తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దశమహావిద్యలో అమ్మవాళ్ళు వ్యాసుల వారు కూడా ఉన్నారు. అవును. అంటే వీళ్ళెవరికి సంబంధం లేని స్వామి. స్వామి నిఖిలేశ్వరాజీగా ఆయన, నేను అన్నీ చెప్పిన వాళ్ళ మాదిరిగానే ఆయన, మీరు చూసే ఏ దేవత అయితే అనుకున్నారో ఆయన స్వామి నిఖిలేశ్వరాజీని, ఆయన మూర్తి అది. వ్యాసుల వారి మూర్తి కాకుండా గురుగారి మూర్తిని అది. ఆయన ఒరిజినల్ ఋషిగా, మీరు ఋషి మూర్తిగా చూడలేదనుకుంటా ఆయన్ని. అది ఆ విగ్రహాన్ని నేను గాయత్రి మేడం అని ఇంతకుముందు చెన్నైలో ఉండేవారు, వాళ్ళు అది చెక్కిచ్చి ఇచ్చినారు. అది గురువుగారి విగ్రహం. ఇప్పుడు మందిరం ఏదైతే కట్టున్నా దాంట్లో మూల పురుషుడిగా గురువుని పెట్టి, కింద దశమహావిద్యులు, ఆ కింద ఋషులు సాధన చేసే వాళ్ళని పెట్టాలి, సిద్ధాశ్రమ యోగులను పెట్టాలని గుడి కడుతున్నాను. దశమహావిద్యుల మధ్యలో మీరు గురువు గారు నిజంగా ఆ దేవతలను ప్రసన్నం చేసుకున్న వ్యక్తిగా చాలా అద్భుతంగా, మాకు నిజంగా చాలా అద్భుతంగా మీరు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ ఆశ్రమంలో అమావాస్య కూడా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారట. అంటే ఆ బ్లాక్, ఆ నెగటివ్ ఎనర్జీ నిజంగా ప్రపంచంలో ఉందంటారా? అది కూడా భగవంతుడి సృష్టే కదా. నెగటివ్ ఎనర్జీ గురించి మాట్లాడేదానికంటే వాళ్ళ బాధల గురించి మాట్లాడడం చాలా అవసరం. వాళ్ళు ఏంటంటే, నా జీవితంలో నేను ఎంత పని చేసినా నాకు సక్సెస్ రావడం లేదు, నేను ఎంత పని చేసినా నాకు కొందరు పితృదోషాలు ఉన్నాయని, కొన్ని గ్రహ బాధలు ఉన్నాయని అందరూ చెప్తూ ఉంటారు. నేను అన్నాను, వాటన్నింటికి మన దగ్గర ప్రమోద అనే ఒక ఇంద్రుని కన్య ఉంది, ఇంద్రుని దేవత ఉంది. ఆమె తన జీవితంలో చెప్పింది, నేను అన్ని రకాలైన సౌభాగ్యాలను కలిగించే ఇది వరం నాకుంది. నా మంత్రాన్ని కనుక అమావాస్య నాడు ఎవరైనా పాయసంతో హోమం చేసి గరికతో అభిషేకం చేస్తే వాళ్ళ పితృదోషాలు కానీ, దేవతా రుణాలు కానీ, పితృరుణాలు కానీ వాటిని తొలగిస్తామని. ఆ మంత్రం ఎప్పుడైతే వచ్చిందో, నేను మొట్టమొదటిగా 2.5 సంవత్సరాల క్రితం ఒక 10 మంది ఇట్లే చాలా ఇబ్బందితో వస్తే వాళ్ళతో ఆ ఆహుతి వేయించినాను. వాళ్ళు దాని యొక్క లాభాన్ని బాగా పొందినారు. ఆ తర్వాత 10 మంది 100 మంది 100 మంది 1000 మంది, ఇప్పుడు వచ్చేసరికి 2-3 వేల మంది అయినారు. ప్రతి అమావాస్యకు వాళ్ళతో ఆ ఆహుతి వేపించి వాళ్ళు చెప్పిన బాధలను కాగితం పైన రాసుకుని ఒక నెల రోజులు దాని గురించి చేసేసి ఒకటే మాట చెప్తుంటాను, మీరు మీ ఒక్క కోరికను ఏదైనా, మీది అసంభవమైన ఏ కోరికైనా మీరు చెప్పుకోండి, మీ అనారోగ్యం కానీ, మీ ఇంట్లో జరిగిన ఇబ్బంది కానీ ఏదైనా మీరు కాగితం మీద రాసి మీ పేరు రాసి నాకు ఇచ్చేసేయండి. మీరు అమావాస్య హోమంలో పాల్గొనండి. 3 అమావాస్యలు మీరు ఇక్కడికి వస్తే మీకు తప్పకుండా మీ ఆ బాధ పోయి మీకు ఉపశమనం కలుగుతుంది, మీ కోరిక నెరవేరుతుంది అని చేపిస్తున్నాను. దాంతో బాగా రష్ అయిపోయి వాళ్ళ బాధలు, గ్రహాలు నెగిటివిటీ ఉందా లేదా కానీ వాళ్ళ బాధలను తొలగించే విధానాన్ని, వాళ్ళ బాధల కోసం చెప్పే గ్రహ బాధలు కానీ, వాళ్ళు చెప్పే పితృదోషాలు కానీ, ఇతర దోషాలు కానీ, వాళ్ళు చెప్పే వాటన్నిటి దోషాలను ప్రమోద అనే ఒక దేవి అమ్మవారు ఉన్నారు. ఆమె ఇంద్రుని యొక్క ఆశీర్వాదం కలిగిన దేవత అని చెప్పబడింది. ఆమె అమావాస్య నాడు ఆమె కనుక పాయసంతో ఆహుతి వేపించేస్తే, పావకామని అగ్నిలో కనుక ఆహుతి వేస్తే ఆ దోషాలన్నీ పోతాయని చెప్పింది. ఆ యజ్ఞం నేను చేపిస్తాను. ఆ యజ్ఞంతో వాళ్ళందరూ ఉపశమనం పొందుతున్నారు, లాభం పొందుతున్నారు. కాబట్టి పబ్లిక్ పెరుగుతుంది. చాలా బాగుంది. అయితే ఇప్పుడు ఒకవేళ అమావాస్య హోమానికి రాలేని వాళ్ళు మరి ప్రత్యామ్నాయ
రావడం వాళ్ళు వేరేగా వస్తారు. వీళ్ళే ఏదైనా రుద్రచండీ హవనమో ఏదో హవనం చేసి వాళ్ళకి లేని వాళ్ళకి వేరేగా ఉన్నప్పుడు వేరే హవనాలు చూపిస్తున్నారు వాళ్ళ సమస్యలు అనుసరించి. గురుగారు, గురు పూర్ణిమకు ప్రత్యేకంగా ఇక్కడ ఈ ఆశ్రమానికి చాలామంది పాదయాత్రల ద్వారా, పల్లకీల ద్వారా, సైకిల్ యాత్ర ద్వారా కూడా 60-70 కిలోమీటర్లు కూడా వాళ్ళు అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తారట మీ ఆశ్రమానికి. నిజమేనా? 450-500 కిలోమీటర్లు చూస్తున్నారండి బార్షి నుంచి. ఇదేంటంటే మహారాష్ట్రలో కానీ ఇక్కడ కానీ వారకరీ సాంప్రదాయం ఉంది. ఇప్పుడు మనం విఠలేశ్వరుల దగ్గర చూస్తారు. సాధారణంగా మనం వేరే తపస్సు ఏమి చేయకపోయినా సరే ఒక గురువుని కానీ దేవుడిని కానీ కనుక మనం నడుచుకొని వెళ్ళి కనుక అతని దగ్గర నడుచుకొని వస్తున్నాము అంటే మన శరీరాన్ని అతన్ని మనం చేసే శ్రమ ద్వారా మన తపస్సును ఆయనకు అర్పిస్తున్నామనే భావనతో వాళ్ళు అక్కడ గురుగారిని మీ దగ్గరికి వస్తున్నామంటే ఆ తపస్సు సఫలీకృతం అవుతుందని చాలామందికి తెలిసి ఆ వారకరీ సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మన రథంని గుంజే జగన్నాథ్ పూరి కానివ్వండి ఇక్కడ కానీ ఆ ప్రధానాన్ని అనుసరించి వాళ్ళు మొట్టమొదటి యాత్ర 16-18 ఏళ్ల క్రితం బార్షి నుంచి ఆరంభమై ఈరోజు వాళ్ళందరూ వస్తుంటే ఇలాగే ఇప్పుడు ఒరిస్సా, గుజరాత్ ఇక్కడ నుంచి అందరూ కూడా ఆ సాంప్రదాయంలోనే వస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. బాగా పల్లకిలో గురుజీని తీసుకొని వచ్చి ఆ పల్లకి సేవ వస్తున్నప్పుడు 10 మంది అడుగుతారు ఇది ఈయన ఏ దేవుడు ఏమి, దాంతో పరిచయాలు చేస్తూ అటు గురు ప్రచారం, గురుజీని తెలుసుకోవడం, వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడం, వాళ్ళు చేసే తపస్సు నడుచుకుంటూ వచ్చేటప్పుడు గురువుని ధ్యానించుకుంటూ రావడం అదొక తపస్సుగా భావించి వచ్చే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి పల్లకిలో అందరూ వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ ఈ ఆశ్రమం నుంచి కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దగ్గర వరకు కూడా పాదయాత్ర చేశారట, నిజమేనా? అవును. ఎందుకంటే అది ఒక ఘటన ఏంటంటే నేను అమ్మవారి గుడి కట్టాలనుకున్నాను, గురువుజీ గుడి కట్టాలనుకున్నాను, దశమహావిద్య గుడి కట్టాలనుకున్నాను. అప్పుడు అడిగినప్పుడల్లా కోట్లల్లో మనిషి అంటే నేను మామూలుగా ఎవరికి పైసలు అడుగును, ఇస్తే తీసుకుంటాను తప్ప అడగను. మరి అంత పెద్ద గుడిని కట్టడానికి నా దగ్గర ఎట్లా ఉన్నాయి అనేటప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా, నువ్వు లక్ష్మిగా ఈ కలియుగంలో చెప్పబడి గొప్ప దేవతగా చెప్పబడి ఉన్నావు కనుక నేను నా వంతుగా అన్ని సాధనలు లక్ష్మీ సాధనగా చేసినా సరే నేను ఇక్కడ నా ఆశ్రమం నీ దగ్గర నడిచి వస్తాను, నా ఆశ్రమం అయ్యేటట్టు నువ్వు నన్ను ఆశీర్వదించు అని మొక్కుకున్నాను. అది మొక్కు చెల్లించడానికి 8 ఏళ్ళు పట్టింది. ఈరోజు వస్తాను రేపు వస్తాను అనుకుంటూ ఇంకా చివరికి ఇంక నిర్ణయం తీసుకుని మళ్ళీ ఎక్కువ వయసు అయిపోతే నడవలేనని చెప్పేసి మొన్న అవుననుకుంటూ 18-16లో నడుచుకుంటూ కొల్హాపురానికి వెళ్ళాను. కానీ జరిగిన విశేషం ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కొల్హాపురం మందిరంలోనే ఆహ్వానం చేసిన తర్వాత అదే రోజు ఒక విశిష్టమైన వ్యక్తి ఆశ్రమానికి గుడి కట్టడానికి ఒక లంసమ్ అమౌంట్ని ఇస్తాడని పట్టుకోవడం నాకు లక్ష్మీ కృప ప్రాప్తమైంది అనుకున్నాను. చాలా బాగా జరిగింది. నడుచుకుంటూ వెళ్ళినాం. ఎన్ని రోజులు పట్టింది నడవడానికి? 15-16 రోజులు పట్టింది. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ సాధన చేసే శక్తి లేనప్పుడు వారి దగ్గరికి పాదయాత్రగా వెళితే అది సఫలీకృతం అవుతుంది అంటారు. వారి కోసమే వెళ్తున్నాం, దేవత నీ కోసమే వస్తున్నాను అని బయలుదేరిన వాడికి ఆ దేవత తప్పకుండా కృప కటాక్షం కలుగుతుంది అని నా నమ్మకం. ఎవరైనా కూడా ఒకవేళ ఈ సాధన చేయలేకపోయినా ప్రదక్షిణాలు వేసినా కూడా ప్రదక్షిణ అర్థం ఏమిటి మొదలు తెలుసుకునేది ఏంటంటే ఇప్పుడు మనము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది శూన్యంలో ఉంది, దానికి ఏం ఆధారం లేదు, అవునా? అది తన చుట్టూ సూర్య ప్రదక్షిణ చేస్తుంది అంటే సూర్యుని ఆకర్షణలో ఉంది. ప్రదక్షిణ చేసేది సూర్యుని ఆకర్షణలో ఆ కక్షలో తిరుగుతూ ఉంటేనే పృథ్వీ సూర్యుని ఆకర్షణలో ఉండి తిరుగుతుంది కాబట్టి పృథ్వీ స్థిరంగా తిరుగుతూ ఉంది. దానికి ఏం ఆధారం లేదు, తిరగడానికి చక్రాలు లేవు, తిరగడం లేదు. అట్లే కనుక మనిషి ప్రతి దేవతకు ప్రదక్షిణ చేసే ముందు అర్థం ఏంటంటే హే దేవా నేను నీ ఆకర్షణలో ఉండాలని ప్రదక్షిణ చేస్తాను. ప్రదక్షిణ అనగా నీ ఆకర్షణలో నేను ఉండాలి, నీ చూపులో నేను ఉండాలి, నీ చుట్టూ తిరిగినానంటే నేను నీ ఆకర్షణలో ఉండాలనే కోరిక. ప్రదక్షిణ యొక్క అర్థం ఏంటంటే ఆ దేవత ఆకర్షణలో ఉండాలనే కోరిక. ఈ విశ్వశక్తిని ప్రాణశక్తిగా తీసుకోవాలి అని అంటారు కదా, ఎలా తీసుకోవాలంటే దాని లోపల ఏమిటంటే మొదలు మన ప్రాణశక్తిని మనం ప్రాణప్రతిష్ఠాపన చేసే ప్రాణశక్తిని చైతన్యవంతంగా చేస్తే కానీ విశ్వశక్తిని మనలో ఆవించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు బిరుదులు పెట్టుకుంటున్నారు జగద్గురు అని. జగత్ అంటే ఏమిటి? గుంటూరా, హైదరాబాదా, నిజామాబాదా, ఏమిటి జగత్ అంటే ఏంటి? జగత్ అంటే పూర్తి విశ్వం. ఆ విశ్వంలో ఉన్న జ్ఞానాన్ని తనలో ఆపోషణ చేసుకొని పెట్టుకునే విధానం ఏదైతే ఉందో ఆ శూన్యంలోకి మనం ప్రవాసం చేసి ప్రయాణం చేసి దాని నుంచి ఆ జ్ఞానాన్ని పొంది ఏ ప్రశ్నకైనా జవాబు చెప్పగలిగే స్థితిని పొందినవాడు తన ప్రాణశక్తిని ఆ సూక్ష్మ రూపంలో పూర్తి ప్రపంచంలో తిప్పగలిగేవాడు. ఆ విశ్వశక్తికి ప్రాణశక్తికి తాదాత్మ్యం చేసిన వాడిని ప్రాణశక్తి చైతన్యవంతం అయిన వాడే ఆ సూక్ష్మశక్తిని ప్రాణశక్తిని ప్రపంచంలో తిప్పగలడు. ఆ ప్రాణశక్తిని చైతన్యవంతం చేసే సాధన కూడా ఉంది. ప్రాణశక్తి దేవత ఉంది, దాన్ని చైతన్యవంతం చేసి తిప్పగలం. గురుగారు, మరి ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉండే ఆ కుండలిని శక్తి జాగృతం ఏ విధంగా చేయొచ్చు అంటారు? దీంట్లో 2 విధానాలు ఉన్నాయి.
ఒకటి గురువు తన శక్తిని ఆ శిష్యుడిలో పోసి కూడా వాడి కుండలిని జాగ్రత్తం చేయవచ్చు. ఇక్కడ మన దగ్గర ఏదైతే ఆజ్ఞాచక్రం అని చెప్పబడి ఉందో దానిపైన లలనా చక్రం ఉంది. ఇది సహస్రార చక్రం మనం మూలాధారం నుంచి ఆరంభమైన తర్వాత. అయితే గురువు ఏం చేస్తాడంటే వాడు కనుక సమర్పిత శిష్యుడు కనుక అయితే వాడు గురువు యొక్క పూర్తి సేవలో మునిగిపోయిన వాడైతే వాడికి గురువుకి వాడిపైన కనుక దయ కలిగితే అతని యొక్క లలనా చక్రాన్ని ముట్టుకుంటే అతను అన్ని చక్రాలను చైతన్యవంతం చేయవచ్చు. ఇవి పోగా ఒక సాధారణమైన మనిషి మూలాధారం వరకు గనక తన ప్రాణాయామంతో మూలాధారం నుంచి మణిపూర చక్రం వరకు గనక ప్రయాణం చేయగలిగితే మణిపూర చక్రం లోపల గురువు ఒక తన్ను తంతే అంటే తన జ్ఞానంతో ఒక కనుక శక్తిని ప్రవహింపజేస్తే వాడి కుండలిని శక్తిని జాగృతం చేయవచ్చు. ఆ మణిపూర చక్రం లోపల దత్తాత్రేయుల వారు, తర్వాత సాధారణంగా ఇప్పుడు వాసుదేవానంద సరస్వతి, రాఘవేంద్ర స్వామి వీళ్ళంతా చెప్పేవాళ్ళు కూడా తన శిష్యులకు ఎవరికైతే ఒక స్థితికి తీసుకొని పోయినారో ఆ మణిపూర్ చక్రం దాకా ప్రవహించిన వాడిని ఒకటేసారి చైతన్యం తీసి కుండలిని శక్తిని జాగ్రత్త చేయొచ్చు. ఆ మణిపూరం దగ్గరికి వచ్చే శక్తికి ఏ స్తోత్రం ఏ మంత్రం ద్వారా జాగ్రత్తం చేయొచ్చు. వాళ్లకు ఏ పంచారామాలుగా తులసి, నిర్గుండి ఇవి అన్నీ ఉన్నాయి. ఈ పంచారామాలు మాత్రమే తిని 21 రోజులు ఉండిన తర్వాత తన గురువు దగ్గరికి వెళితే ఆ మణిపూర్ చక్రం నుంచి కుండలిని జాగ్రత్త చేయవచ్చు. గురువులు అందించే జ్ఞానం ఆత్మస్థితిలో ఉంటుందా, విశ్వస్థితిలో ఉంటుందా అండి? మొదలు ఆత్మస్థితిలో వాడి ప్రాణశక్తి వాడి ఆత్మ చైతన్యాన్ని చేసిన తర్వాతనే విశ్వానికి పంపిస్తారు విశ్వశక్తి కోసం. సో ఇప్పుడు ఒక శిష్యులు ఒక గురువు దగ్గరికి వచ్చారు, ఒక జ్ఞానం నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. ఆ తర్వాత శిష్యుడి కర్తవ్యం గురువు ఆజ్ఞను పాటించడం. గురువు కనుక అయిపోయింది అంటే ఇప్పుడు మీరు విని ఉంటారు, దత్తాత్రేయుల వారు తన జీవితంలో కార్తవీర్యార్జున నుండి సహస్రబాహుని శిష్యుడిగా చేసిన తర్వాత ఆయన తన శిష్యుడిగా దత్తాత్రేయుని మెప్పు పొందిన తర్వాత కార్తవీర్యార్జునుడు ఏమన్నాడంటే, దత్తాత్రేయుని ఇప్పుడు నీకు అంతా నేర్పించినాను, ఇంకా నీవు లోకల్యాణార్థమై వెళ్ళాను. నాకు లోకల్యాణం అవసరం లేదు తండ్రి, మీరే గురువుగా నేను మీ చరణాల్లో ఉంటాను తప్ప నాకు వేరే అవసరం లేదన్నాడు సహస్రబాహు అయిన కార్తవీర్యార్జునుడు. అప్పుడు అన్నారు కదా, నేను ఈ విద్య నేర్పించింది నీవు నా సేవ చేయడానికి కాదు, లోకల్యాణార్థం ఉపయోగించడానికి, ఈ విద్యను 10 మందికి చేయడానికి, కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. అయితే నాకు ఒక వరం ఇవ్వండి అన్నాడు. ఏంటది? నేను ప్రతిరోజు మీ దర్శనం చేసుకోవాలి, మిమ్మల్ని చూసిన తర్వాత నేను కార్యం చేయగలగాలి. ఏ రోజైతే మీ దర్శనం జరగదో, ఏ రోజైతే నేను అధర్మమైన కార్యం చేస్తానో మృత్యు ఆ రోజే నాకు ఆవహించాలి అని చెప్పినాడు. అది వరం కోరినాడు దత్తాత్రేయుడు వారిని. అప్పుడు దత్తాత్రేయుడు వారు ఫస్ట్గా మార్గశీర్ష శుద్ధ ఇది అన్నాడు, కార్తవీర్యార్జున ఇప్పటివరకు ఎవరు కోరిక కోరినావు, ఈరోజు ఫస్ట్గా చెప్తున్నాను, నేను నా పాదుకలు నీకు ఇచ్చి పాదుకా సిద్ధిని. అప్పటి నుంచి ఈ పాదుకాతత్వం ఆరంభమైంది. మార్గశీర్ష శుద్ధ ద్వితీయ నాడు మనం ఇక్కడ గురుపాదుకా సిద్ధి దివస్ అని చేస్తాము. ఆ పాదుకలను కార్తవీర్యార్జునుడికి ఇచ్చేసి ఆ పాదుకా మంత్రాన్ని ఇచ్చేసి అప్పుడు చెప్పింది. దీని తర్వాత శ్రీ విద్యలో పాదుకాంత విద్య వచ్చింది. దత్తాత్రేయులు వారు చెప్పిన తర్వాత ఆ పాదుకలను తన దగ్గర పెట్టి రోజు పాదుకలను పూజించిన తర్వాతనే ఆ పాదుకల ద్వారా తన గురువుని తీసుకున్న తర్వాతనే సహస్రభమైన సహస్రార్జునుడు చక్రవర్తిగా చెప్పబడిన ఆయన విద్య చేసేవాడు. కనుక మనం గనక ఆ గురువుని మనం సరిగ్గా గురువు ఆజ్ఞను పాటించగలిగితే వీటన్నిటిని కూడా ప్రాణశక్తిని కాదు ప్రతి శక్తిని కూడా పొందగలం. ఈ పాదసేవ చేస్తే విశ్వసేవ చేసినట్టే అని అంటారు, నిజమేనంటారా? ఆ గురువు కనుక విశ్వగురువు అయితే. ఈ చంచలమైన మనస్సు ఉంటుంది అందరికీ, ప్రతి ఒక్కరికి. ఈ కోరికల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఇవన్నిటినీ త్యజించి ఒక ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా పొందాలి అని అంటే అతని మానసిక స్థితి ఎలా ఉండాలంటారు? ఆయన మానసిక ఉండే అవసరం లేదు. ఇప్పుడు చెప్పిన ప్రకారం యోగ్యుడైన గురు చరణాల్లో తను సమర్పితమై ఆయన చరణాల మీద తలబెట్టేస్తే చాలు, ఆయన మిగతా పనులన్నీ చేసుకుని గురువు చేసుకుంటాడు. కానీ అది ఈ రోజు అవ్వడం లేదు. ఎందుకంటారా, 10 రకాల గురువులు తయారైనారు, 10 యూట్యూబ్లో చూసే ఫోన్లు వచ్చేసినాయి. వాడు ఎక్కడ పోవాలని వాడికే అర్థం అవ్వట్లేదు, ఎక్కడ పోతే ఏం జరుగుతుందో తెలియక వాడు చేసే ఈ చంచలత్వాన్ని కనుక వాడు పోగొట్టగలిగితే యోగ్యుడిని గురు చరణాల్లో వాడు కూర్చుని ఉంటే అన్నింటినీ పొందగలడు. గురువే సరి అయిన మార్గం ఆయన చంచలత్వాన్ని పోగొట్టడానికి. వేరే ఏ దేవతలకు కూడా సాధ్యం కాదు, ఇది గ్యారంటీ. ఇంద్రియ నిగ్రహం కలగాలంటే ఇంద్రియ నిగ్రహానికి కూడా గురువే కారణం కావాలి. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహంలో కూడా గురువు చెప్పగలిగిన ఇంద్రియ నిగ్రహానికి చాలామంది చాలా రకాలుగా చెప్తారు. కానీ నా చెప్పే విధానంలో ఇంద్రియ నిగ్రహం ఏంటంటే నీకు తోచింది నువ్వు చేయకుండా ఉండడమే ఇంద్రియ నిగ్రహం. నీకు ఈరోజు ఇప్పుడు నీళ్ళు తాగాలనిపించింది, లేకుంటే ఇప్పుడు ఏదో అమ్మాయిని చూడాలనిపించింది, నువ్వు కనుక ఇప్పుడు నేను ఈ అమ్మాయిని చూడను అనుకోవడమో ఇప్పుడు నీళ్ళు తాగని అనుకోవడం, నీ ఆ విధంగా నిగ్రహం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఇంద్రియ నిగ్రహం వస్తుంది. కానీ అది గురుకృపతోనే జరుగుతుంది. అది కూడా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో కోరుకునే ఈ అష్టైశ్వర్యాల సిద్ధి కలగాలి అని అంటే ఎటువంటి సాధన చేయాలి? అష్టైశ్వర్య సాధనకు ప్రతి దేవత అష్టైశ్వర్యాలను ఇవ్వగలదు, ప్రతి దేవత. కానీ ఆ దేవత
యోగను ప్రసన్నం చేసుకునే విధానం వాడు కనుక సరిగ్గా ఆచరించగలిగి సాధన చేస్తే సాధించగలడు. అన్ని దేవతల్లో అష్టైశ్వర్యాలు ఇచ్చే యోగం ఇది ఈవెన్ దత్తాత్రేయుల వారు కానీ ఈరోజు రేపు ఎంతో అవతారాల్లో ఉన్న దేవతలు స్వామి సమర్థ సంత గజానన మహారాజు పూజం తైలంగ స్వామి వీళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాల యోగం వాళ్ళని కొలిచిన వారు, వాళ్ళని సమర్పణతో కొలిచిన వారు, దేవతలతో సహా సిద్ధ సాధువుల్లో కూడా ఐశ్వర్యాలు ఇచ్చే శక్తి ఉంది, నా గురువులో ఉందని నేను స్పష్టంగా చెప్పగలను. మోహం తొలగించుకోవాలంటే గురువుతో మోహం పెంచుకోవాలి. బాగుంది, రియల్లీ గురుగారు మంచి విషయం చెప్పారు. సో గురు సాంగత్యంలో ఇంకా ఎటువంటి విషయాలు తెలుస్తాయి? రెండండి. గురువు యొక్క ఆజ్ఞను పాటించి గురువు చెప్పినట్టు వినగలిగి గురువుకు ముళ్ళు గుచ్చితే నాకు ముళ్ళు గుచ్చినంత బాధపడే శిష్యుడు అన్నింటినీ పొందగలడు. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? సాధన ద్వారా మనం ప్రతి ఒక్క దాన్ని కూడా సాధించగలం. ఒక దేవతా సిద్ధిని తాను పొంది మనం 10 మందిని కాపాడగలిగి 10 మందిని పోషించగలిగి తన అమ్మా నాన్నలను తన యొక్క కుటుంబాన్ని పోషించగలిగి 10 మందిని పోషించగలిగే శక్తి సామర్థ్యాన్ని పొందినవాడే సరైన సాధకుడు, తన సనాతన ధర్మాన్ని కాపాడేవాడు. దానికి సాధన అవసరం అని అంటాను. అన్నింటికీ మూలం మనస్సే అంటూ ఉంటారు. మరి ఆ మనస్సును జయించడం ఎలా అండి? మననం చేయడం, మననాత్ త్రాయంతి ఇది మంత్ర. మననం చేయడం దేన్ని? మంచిని మననం చేయడం అన్నదే మనస్సును కంట్రోల్ చేయగలిగేది. ఆ మననం చేయడానికే మన శాస్త్రజ్ఞులు ఋషులు చెప్పింది మంత్రం. ఆ మంత్రం ఏ దేవతమైనా శుద్ధమైన దేవతను కానీ శుద్ధమైన ఆరాధన కానీ మనం మననం చేస్తూ ఉంటే మన మనస్సును మనం కంట్రోల్ చేయగలం. దాన్నే మంత్రం అన్నారు. మౌనం ద్వారా నిజంగా ప్రశ్నలకు సమాధానాలు ఎలా లభిస్తాయి? మౌనం సాధించేవాడు అప్పుడు వాడు మనసుతో మాట్లాడతాడు, బయట వాళ్ళతో మాట్లాడకుండా తన యొక్క ఆలోచనలన్నింటినీ మనసులో క్రోడీకరింపజేసి మనసుతోటే సమాధానాన్ని పొందే విధానాన్ని యోగం అన్నారు, లేకుంటే యోగ సాధన అన్నారు. అది మౌనం. ప్రతి ఒక్కళ్ళు కూడా అంతర్ముఖం కావాలి అని చెప్తూ ఉంటారు కదా, దానికి ఎలా అడుగులు వేయాలంటారు? అంతర్ముఖం కావడానికి నువ్వు వీటన్నిటిని వదిలేసి ఒంటరిగా కూర్చోవడం నేర్చుకోవాలి. ఆ ఒంటరిగా కూర్చుని నువ్వు మననం చేసేది అంటే నేను ఎందుకు పుట్టినాను, నేను ఎక్కడికి వెళుతున్నాను, ఈ ప్రపంచంలో ఈ పుట్టినవన్నీ ఎందుకు అనే ఆలోచనలో నువ్వు కనుక వెళ్ళి మననం చేస్తూ ఉంటే నీకు ఆ మౌనంలో అంతర్ముఖం అవుతావు. నీకు తెలిసిపోతుంది ఎందుకు ఇవి జరుగుతుంది, నేను ఎందుకు పుట్టినాను, ఇవన్నీ వృక్షాలు ఎందుకు పుట్టినాయి, నా చుట్టూ ఉన్న ఈ ధ్యానం ఇవన్నీ ఎందుకనే మననమే అంతర్ముఖాన్ని చేసుకొని నడుస్తుంది. దాంతో బయట నుంచి తీసుకోలేదు ఏముండదు, అంత తనలో తానే ఉంటుంది. అదే అంతర్ముఖం అవ్వడం. ఈ అహం తగ్గాలంటే? అహం తగ్గాలి అంటే సాధారణంగా ప్రతి మనిషి లోపల ఒక చెప్తుంది. అహం అనగా నా దృష్టిలో మనం అహం బ్రహ్మాస్మి అన్న పదానికి చాలామంది తక్కువగా అర్థం చేస్తారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని. నేనంటే అది కాదు. ఆ నుంచి హా వరకు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకున్న దాన్ని అహం అన్నారు. ఆ నుంచి హా వరకు అది అహం అంటే. అహం అంటే ఏ గర్వం అని కాదు. అహం అంటే ఆ నుంచి వరకు అక్షరాలతో కూడుకున్న ప్రపంచమంతా ఉండే విద్యను జ్ఞానాన్ని తీసుకున్నది అహం. అదే బ్రహ్మం. దాన్ని తెలుసుకున్నవాడు అహం బ్రహ్మాస్మి. లౌకిక జీవనంలో మనం చేసే కర్మల్ని దగ్ధం చేసే సాధన ఒకటేంటంటే ఒకళ్ళ పట్ల శ్రద్ధను వహించడం. మన భార్య పట్ల కానీ, పిల్లల పట్ల, కుటుంబాన్ని పట్ల, గురువు పట్ల, దేవుడి పట్ల, చెట్టు పట్ల, దేని గురించి నువ్వైతే ఆలోచిస్తున్నావో ఆ కర్మలో శుద్ధి. ఒకవేళ మనం గనక ఒకళ్ళని కాపాడడానికి ఒకళ్ళకి చంపవచ్చు వచ్చినా ఆ కర్మ శుద్ధమైనది అన్నాడు. ఎవరు? అహింసా పరమో ధర్మాలు. అహింసా పరమధర్మాలు ఏమన్నా అంటే ధర్మం కోసం హింస చేసేది అది గొప్పది అని. అహింసా పరమధర్మ గొప్పదైనా సరే ఒకళ్ళని కష్టపెడుతున్నప్పుడు, ఒక 10 మందిని ఒకడు కష్టపెడుతుంటే ఆ ఒకడిని చంపడంలో తప్పు ఏం లేదు. అది కర్మ, అది దుష్టకర్మ అని అనిపించదు. కనుక మన కర్మ శుద్ధం అనేది కనుక జరుగుతుంటే దాంట్లో పాపం అన్నది, ఆ కర్మ దోషం అన్నది లేదు. కనుక ఆ మన శుద్ధతను మనం పెంచుకొని నడిచే క్రియ ఏ కర్మ దోషాలను నిర్వహిస్తుంది. లేకుంటే మిగతా అన్ని పాపాలే అనుకుంటే ప్రతిదీ పాపమే. నీ స్వార్థం గురించి నువ్వు చేస్తున్న ప్రతి కర్మ పాపమే. కానీ నిస్వార్థంగా చేసుకునే ప్రతి కర్మ కూడా పుణ్యమైనది. అది చెడైనా సరే. ఇప్పుడు మనం అనుకుంటే, ఒకవేళ మనం చూసుకుంటే శ్రీరామచంద్రుని కృష్ణుని వస్తే ఆయన ఏకపత్ని వ్రతుడు, ఈయన బహుపత్ని వ్రతుడు. అతను చేసే క్రియ వేరే జరిగింది, ఇతను చేసే క్రియ వేరే జరిగింది. కానీ ఇద్దరు, ఈయన యోగీశ్వరుడుగా 16 కళల పురుషోత్తముడుగా ఇతను, పురుషోత్తముడుగా శ్రీరామచంద్రుడు అయితే యోగీశ్వరుడుగా ఈయన చెప్పబడ్డాడు. కనుక కృష్ణుడు చేసిన కార్యంలో కర్ణుని చంపడం కానీ, ఇది చంపడం కానీ ఎక్కడ పాపాలుగా తీసుకోలేదు, ఆయన నడిచింది. కనుక మనము చేసే క్రియ శుద్ధమైనదై 10 మందికి ఉపయోగపడేది అయితే ఆ కర్మను పాపంగా పరిగణించకూడదు. కర్మ చేయని వాడు మాత్రం నా దృష్టిలో వాడు సరైన పాపాత్ముడు. కర్మ హీ పూజ హే, మానవతా హీ ధర్మ హే. మనిషి గుర్తుపడడం అన్నదే ధర్మం. మనిషి యొక్క ఇతని యొక్క బాధలను గుర్తించి మనం నడిచేది ధర్మం తప్ప ధర్మం అనేది వేరేది ఏం లేదు. కర్మగా పూజగా భావించి కర్మం చేయడం అనేది సాధనా హీ జీవన హే అన్నాను నేను. నా 3 స్లోగన్స్.
కర్మ హి పూజ హై, మానవతా హి ధర్మ హై, సాధన హి జీవన్ హై. జీవితంలో సాధన అనేది చేస్తూ ఉండాలి. ఊరికే కూర్చున్నవాడు నా దృష్టి లోపల వాడు ఈ శరీరాన్ని పెంచడమే తప్ప వాడు చేసిన క్రియ ఏం లేదు, వాడు ఏది సాధించలేడు అని నేను. ఈ మాయను జయించాలంటే మాయ అంటే ఏమిటి? మొదలు మాయ అంటే ఏంటి మనం తెలుసుకుంటే, మాయ ఈ ప్రపంచంలో అందరు చెప్పే మాయ. శ్రీకృష్ణుడు స్వయంగా అన్నాడు, మాయనే మాయలో వేసినవాడు శ్రీకృష్ణుడు. ఆ విద్య ఎవరైతే నేర్చుకున్నాడో వాడికి మాయ వర్తించదు. ఆ మాయను జయించడానికి చేసే ఏ కర్మ అయితే మనదైతే ఉన్నదో, నువ్వు దాంట్లో పడకుండా చేసే ఏ క్రియ అయినా సరే. ఆయన 16,000 మంది గోపికలతో ఉన్నాడు, 8 మంది భార్యలతో ఉన్నాడు, అందరితో ఆటలాడినాడు అని చేసిన, కానీ ఆయన దాంట్లో లిప్తం కాలేదు. కనుక అతను మాయను జయించిన వాడైనాడు. నువ్వు ఏ కర్మ అయినా చెయ్యి, దాంట్లో స్వార్థపూరికంగా ఒకళ్ళు దూషించే విధంగా చేయకు, అది మాయలో పడడం. అన్ని కర్మలు చేస్తూ కూడా దాంతో అతీతంగా ఉండడం, మాయతో ఉండడం. అది నువ్వు ఎవరితోనైనా ఏ విధమైన చర్య చేసుకున్నా అది స్వార్థపూరితమైన కాకుండా ఉంటే అది నువ్వు మాయ నుంచి దూరమైన వాడివే. స్వార్థమే మాయ, ఒక మాటలో చెప్పాలంటే. దేవుడు కావాలంటే గురువును ఆశ్రయించాలి, మొదటిది నా దగ్గర స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే అతను తన జీవితంలో సరైన కర్మ చేసుకుని నిస్వార్థంగా బతకడమే దేవుడు అవ్వడం. నిస్వార్థత దేవతల దగ్గర ఉందా లేదా అన్నది కూడా ఆలోచన. దేవతలకు కూడా అతీతులైన వారు ఋషులు, మహర్షులు, బ్రహ్మ ఋషులు. వాళ్ళ దేవతలను పుట్టించగలిగే శక్తి గల వాళ్ళు మహర్షులు, ఋషులు, బ్రహ్మర్షులు. వీళ్ళంతా వాళ్ళ కడుపున దేవతలు పుట్టాలనే తహతహతో ఉంటారు. కనుక దేవతల కంటే గొప్ప అయిన వాళ్ళ ఆ ఋషుల తత్వాన్ని మనం కనుక ఆలోచిస్తే వాళ్ళు నిస్వార్థపరులు. ఈ ప్రపంచంలో ఏది దొరికితే తీసుకుని హాయిగా జీవించేవాళ్ళు. ఈవెన్ మనం కనుక శంకరాచార్యులు కనకధార స్తోత్రంతో బంగారం కురిపించినా తాను మళ్ళీ భిక్షాడుకొని బతికినాడు తప్ప ఆ బంగారం తన కొరకు యూజ్ చేయలేదు. ఆ నిస్వార్థ భక్తి, ఆ నిస్వార్థ తత్వం ఋషిలో. కామధేనుని పిలిపించి వశిష్ఠుడు 100 మంది 1000 మందికి భోజనం చేపించినా తాను మాత్రం గుడిసెలో ఉండి తను చేసిన కందమూలాలే తిన్నాడు తప్ప తాను మన బంగారు పళ్ళని తిన్నాడు. ఆ నిస్వార్థ భక్తి, ఆ ఋషితత్వమే గొప్పది. ఆ ఋషితత్వమే ఆ కారణానికి కారణం. చాలా బాగుంది. అసలు జ్ఞాన గంగ అనేది మీ లోపల నుంచి అలా ప్రవాహంగా చాలా అద్భుతంగా మేము అందుకోగలుగుతున్నాం కొద్దిగా. అయితే ఈ ఆకాశంలో ఋషి మండలి ఉంటుందట, నిజమేనా? ఉంటుందండి. ఆకాశంలో ఋషి మండలం ఉంది, అలాగే ఋషి తత్వాలు ఉన్నాయి. గురుమండలి కూడా ఉంది. గురుమండలం కూడా ఉంది. ఓకే, అవి మనం దర్శించుకోవచ్చు అంటారా? సాధారణంగా ఈ దర్శించుకునే తత్వాలు 4-5 రకాలండి. దీంట్లోపల ఇప్పుడు సిద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా సప్త మహర్షులను శివరాత్రి నాడు వశిష్ఠుడిని, విశ్వామిత్రుని ఆహ్వానిస్తారని మా గురువు గారు చెప్పినాను. మీరు చూడలేదు, నా దగ్గర దానికి ఇది ఉంది. శివరాత్రి నాడు శివుని ఆరాధించటకు, శివుని యొక్క రుద్రాభిషేకం చెప్పడానికి మంత్రాన్ని వశిష్ఠ ఋషులను ఆహ్వానించి వాళ్ళతో సశరీరంగా పూజ చేపిస్తారని గురువు చెప్పినారు. సశరీరంగా ఓకే, ఉన్నాయి, ఋషి మండలం ఉంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ప్రశ్నలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఓకేనండి, ఇప్పటి వరకు గురు సాంగత్యం కార్యక్రమంలో గురువుగారి ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. మరి తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మన జీవితానికి అన్వయించుకొని అంతులేని ఆనందాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.